హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. వేసవి సెలవులు ముగిసి పిల్లలందరికీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. తల్లులందరూ కూడా పిల్లలకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు. అలాగే కొద్దిమంది లంచ్ బాక్సులు కూడా కొత్తవి పర్చేస్ చేస్తూ ఉంటారు. నా దగ్గర కొన్ని సెట్ ఆఫ్ లంచ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఒక చిన్న వీడియో చేసినట్టయితే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అన్నట్టు చేస్తున్నాను. నేనైతే మా పిల్లలకు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే పంపుతాను. మధ్యాహ్నం భోజనం టైంకి ఇంటికి వచ్చేస్తారు. బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా వరకు దోశ, ఇడ్లీ, చపాతీ, శాండ్విచ్ ఇలాంటివే పంపుతూ ఉంటాను. సో వాటికి అనుకూలంగా కాస్త స్పేషియస్గా ఉన్న లంచ్ బాక్సెస్ తీసుకున్నానండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ జేపీ బ్రాండ్ది లంచ్ బాక్స్. ఫస్ట్ నుంచి వాడుతున్నానండి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనకు ఒక కర్రీస్కి, చట్నీస్కి కూడా ఒక బాక్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ బాక్సెస్లో క్యాప్కి లోపలి వైపు స్టీలే ఉంటుంది. అందుకే మనం వేడి వేడి ఫుడ్ పెట్టినా కూడా ప్లాస్టిక్తో టచ్ అవుతుందన్న టెన్షన్ ఉండదండి. సేమ్ కంపెనీలోనే మనకి చాలా మోడల్స్, చాలా ప్రింట్స్ అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ లేయర్ బాక్స్ అండి. ఇది మనకి 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ బాక్సెస్ చాలా మంచి క్వాలిటీ ఉంటాయండి. అలాగే మనకి చాలా రోజుల వరకు మనుగడ కూడా ఉంటుంది. అంటే పిల్లలు పోగొట్టుకు రావాల్సిందే తప్ప ఇందులో మనకి క్లిప్స్ పోవడము, లేదంటే విరిగిపోవడము, క్రాక్స్ రావడం ఇలాంటి ఏ ఇష్యూస్ ఉండవు. అడుగున కూడా బాగా స్పేషియస్గా ఉంది, బాగా డెప్త్ కూడా ఉంది. మనము ఒక ఫ్లోర్లో చపాతీ, ఇడ్లీ, ఉప్మా అలా పెట్టేసి పైన బాక్స్లో చట్నీ అలా పెట్టొచ్చు. అలాగే స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా ఒక సపరేట్ లేయర్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా స్టీల్ కంపార్ట్మెంట్ బాక్సే అండి. ఇది ఆల్మోస్ట్ మా ఇంట్లో ఒక 15-20 ఇయర్స్ నుంచి ఉంది. నేను స్కూల్కి వెళ్ళేప్పుడుది మా మమ్మీ జాగ్రత్తగా పెడితే మళ్ళీ ఇప్పుడు నేను మా పాప కోసం కూడా వాడుతున్నాను. అస్సలు పాడవ్వండి. పిల్లలు పోగొట్టుకో రావాల్సిందే తప్ప అవైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురావు. నెక్స్ట్ వచ్చేసి పెక్స్పో బ్రాండ్ నుంచి అమెజాన్లోనే తీసుకున్నాను. సెట్ ఆఫ్ 3 బాక్సెస్ ఉంటాయండి. ఒక బాక్స్ అయితే మిస్ చేసేసారు మా పిల్లలు. మంచి స్టాండర్డ్గా ఉన్నాయండి బౌల్స్, అలాగే క్యాప్స్ కూడా. దోశలు వీటికంటే కూడా ఇవి డ్రై స్నాక్స్ లేదంటే ఉప్మా, పోహా, రైస్ ఐటమ్స్కి బాగుంటుంది. అలాగే ఈ బ్యాగ్లో మనకి ఒక వాటర్ బాటిల్ కూడా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఈవెన్ మనకు కూడా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. కేవలం ఈ బాటిల్ కోసమే ఈ లంచ్ బ్యాగ్ తీసుకోవచ్చు, అంత బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్ వీడియోస్లో కూడా చూస్తూ ఉంటాం కదండి, కంపార్ట్మెంట్ లంచ్ బాక్స్ అంటే డిటాచబుల్ ఉంటుంది ట్రే. మనకి క్యాప్ వచ్చేసి ఇలా కాస్త ఫైబర్ లాగా అనిపిస్తుంది. అలాగే అందులో మనకి స్టీమ్ అది పోవడానికి ఒక చిన్న నాజిల్ కూడా ఇచ్చారు. అలాగే ఈ ట్రే వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్ ట్రే అండి. ఇది మనం ఈవెన్ మైక్రోవేవ్లో అలాగే ఓటీజీలో కూడా యూస్ చేయొచ్చు. అడుగునైతే ఇలా మనకు కాస్త స్పూన్స్, ఫోర్క్స్ పెట్టుకోవడానికి కాస్త ప్లేస్ కూడా ఇచ్చారు. అలాగే మనకి ఫ్యూచర్లో ఏమైనా క్లిప్స్ డ్యామేజ్ అయితే కూడా తిరిగి యూజ్ చేయడానికి ఒక 2 ఎక్స్ట్రా క్లిప్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సెలో బ్రాండ్ నుంచి ఒక చిన్న లంచ్ బ్యాగ్ అండి. దీనికి మనకి ప్రాపర్గా బ్యాగ్తో సహా వస్తుంది. అలాగే 2 బాక్సెస్, ఒకటి కాస్త పెద్ద బాక్స్ వస్తుంది. ఈ బాక్సెస్ అయితే చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి. స్టీల్ కానివ్వండి, పైన క్యాప్స్ కూడా బాగున్నాయి. బట్ బాటంలో ఉన్న బాక్స్ అయితే కాస్త ప్లాస్టిక్ అంత బాగా అనిపించలేదు. అందుకే నేను కాస్త తక్కువగానే యూజ్ చేస్తాను. జస్ట్ ఆ పైన బౌల్స్ మాత్రం పిల్లలకి ఏవైనా ఫ్రూట్స్, స్నాక్స్ పెట్టడానికి సపరేట్గా యూజ్ చేస్తాను. మనకి కాస్త తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు వీటిని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బోరోసిల్ నుంచి తీసుకున్నది. ఇవి వచ్చేసి గ్లాస్ కంటైనర్స్ అండి. చిన్నపిల్లలకైతే పనికిరావు. కాస్త పెద్ద పిల్లలకి లేదంటే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి మనము ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఇందులో పెట్టి పంపొచ్చు. లీక్ కూడా అవ్వవండి. క్లిప్స్ కూడా బాగా స్ట్రాంగ్ ఉన్నాయి. చాలా మంచి పర్చేస్ అని చెప్పొచ్చు. నేనైతే చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లేదంటే జెంట్స్కి ఎవరికైనా మధ్యాహ్నం కూడా వేడివేడిగా తినాలి అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అండి. మిల్టన్ నుంచి తీసుకున్నాను. సెట్ ఆఫ్ 4 బాక్సెస్ ఉంటాయి. ఈజీగా ఫుడ్ మనకి 5 to 6 అవర్స్ వేడిగా ఉంటుంది. మార్నింగ్ తీసుకెళ్ళింది లంచ్ టైంకి పర్ఫెక్ట్గా వేడిగా ఉంటుంది. సాంబార్ లాంటివి అయితే కాస్త ఒలికిపోతాయండి. రైస్, కర్రీస్, పప్పు, చట్నీ ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. ఫ్రెష్గా వేడిగా కూడా ఉంటాయి. చాలా రోజులు మన్నిక కూడా వస్తాయండి ఈ బాక్సెస్ కూడా. ఎలాంటి క్రాక్స్, ఎలాంటి ఇష్యూస్ లేవు. మంచి బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఎవరైనా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కావాలంటే దీన్ని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టంబ్లర్స్ అండి. నేను టంబ్లర్స్ తక్కువగానే పంపుతాను. ఎప్పుడైనా ఒకసారి వాళ్ళకి పాలు తాగకుండా వెళ్తేనే లేదంటే ఏదైనా జ్యూస్ ప్రిపేర్ చేస్తాను, వీటిలో పంపిస్తాను. ఇవి వచ్చేసి ఫాల్కన్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. మనకి 2 క్యాప్స్ ఇస్తారండి. ఆల్మోస్ట్ తీసుకొని కూడా ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు ఎలాంటి ఇష్యూస్ లేవు. కాస్త ప్రింట్ అయితే పోయింది, బట్ అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ క్యాప్స్ మాత్రం అస్సలు లూజ్ అవ్వలేదు. చాలా బాగున్నాయి. మనం ఈవెన్ ఇంట్లో పిల్లలకి కూడా పాలు కలిపి ఇవ్వడానికి దానికి చాలా బాగుంటుంది. దీనికి
స్ట్రాస్ కూడా ఇచ్చారు. క్యాప్‌కి హోల్స్ అలాగే స్ట్రాస్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది కూడా అమెజాన్‌లోనే తీసుకున్నాను. ఇది థర్మో స్టీల్ హాట్‌ది హాట్‌గా, కూల్‌ది కూల్‌గా ఉంచుతుంది. చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. పిల్లలకి ఏమైనా చల్లగా జ్యూసులు, మిల్క్ షేక్స్ పంపించాలనుకుంటే ఇలాంటి వాటిని ట్రై చేయొచ్చు. పర్సనల్‌గా అయితే నాకు ఇక్కడ నేను చూపిస్తున్న లంచ్ బాక్స్ చాలా నచ్చిందండి. చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అస్సలు క్లిప్స్ ఎక్కడ ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ మనకి ఫుడ్ స్మెల్ రావడం కానివ్వండి, ఫ్రెష్‌నెస్ లేకపోవడం అలా అస్సలు లేదు. వీటన్నిటితో పాటు ఇక్కడ సిగ్నోరావేర్ నుంచి కూడా కొన్ని బౌల్స్ తీసుకున్నాను. డ్రై స్నాక్స్‌కి లేదంటే ఎప్పుడైనా రైస్, పెరుగన్నం ఇలాంటివి పెట్టడానికి. ఇవి వచ్చేసి మనకి సిగ్నోరావేర్‌లో మాల్స్‌లో ఎక్కడైనా దొరుకుతాయి. లిడ్స్ కూడా బాగా టైట్‌గా ఉన్నాయండి. అలాగే ఇది కాపర్‌ది ఒకటి చూసాను. కాస్త వెరైటీగా అనిపించి తీసుకున్నాను. అలాగే పిల్లలకి శాండ్‌విచ్‌లు అలాంటివి పంపేటప్పుడు టొమాటో కెచప్ పెట్టడానికి కూడా చిన్న బౌల్స్ తీసుకున్నాను. అదిగోండి చూడండి ఎంత చిన్నగా, ఎంత క్యూట్‌గా ఉన్నాయి. క్వాలిటీ వైస్ చాలా బాగున్నాయండి వెజల్స్ అన్నీ, బౌల్స్ అన్నీ కూడా. అలాగే ఒకటి ఎక్స్ట్రా స్టీల్ బౌల్ ఇలా తీసుకున్నాను. ఇవి అండి నా దగ్గర ఉన్న లంచ్ బాక్స్ కలెక్షన్. ఇందులో మీకు ఏదైనా నచ్చినట్టయితే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.